నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేశవపట్నంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు, సరైన పత్రాలు లేని వాహనాల స్వాధీనం, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడి. ప్రాణాంతకర వ్యాధుల పట్ల నిర్లక్ష్యం తగదు. రిమ్స్లో వైద్యులు సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని రిమ్స్ డైరెక్టర్ సూచన. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన హెపటైటిస్ బి వ్యాధిని నిర్లక్ష్యం చేయవద్దని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. రిమ్స్ ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మెడికోలకు వ్యాక్సినేషన్ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాలేయంపై ప్రభావం చూపే హెపటైటిస్ బి వ్యాధి ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. వైద్యులు సిబ్బంది మెడికోలకు వ్యాక్సినేషన్ చేయాలన్న వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మనం డే బై డే చదువుతా ఉన్నాం. వాట్ ఆర్ ద కాంప్లికేటెడ్ డిసీజ్ అని తెలుసు. హెచ్ఐవి కావచ్చు, ఎస్సీ కావచ్చు, హెపటైటిస్ బి కావచ్చు. అందులో భాగంగా హెపటైటిస్ బి కూడా చాలా కాంప్లికేటెడ్ డిసీజ్. సో మెయిన్ థింగ్ 3-4 రూట్స్లో ట్రాన్స్మిట్ అవుతుంది. మెయిన్ బ్లడ్ ట్రాన్స్మిషన్ కావచ్చు, సెక్సువల్ కావచ్చు, టాటూయింగ్ కావచ్చు, షేవింగ్ కావచ్చు. సో ఏదైతే ఎయిడ్స్ ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుందో అదేవిధంగా ఇది కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. కనుక దీని ఎవరు బారిన పడకుండా ముందే హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రివెంట్ చేయొచ్చు. కనుక ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. మెయిన్ థింగ్ దీనిది 3 డోసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. 0, 1 and 6. పీడియాట్రిక్స్కి అయితే 0.5 ml, అది అడల్ట్ అయితే 1 ml. సో ఈ ప్రోగ్రామ్ అందరూ వచ్చి రిమ్స్లో మనకు గవర్నమెంట్ మన మెయిన్ నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ గారు ఇందులో మెడికల్ వచ్చి అడిగినాక గోయిడ్ అని చెప్పాను. మేము లాస్ట్ ఇయర్ నుంచి మా హౌసెస్ కావచ్చు, మా పీజీలు అందరూ అడుగుతూ ఉంటే 2 సార్లు డిఐఓకు డిఎంఓ రిక్వెస్ట్ చేశాను. సో ఎట్ లాస్ట్ మనం సాధించుకున్నాము. 4000 డోస్ వచ్చింది. ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టి అందరూ ఎవరైతే వ్యాక్సిన్ చేసుకుంటూ వాళ్ళందరికీ నేను అభినందన చెప్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఇట్లా చేసుకోవాలని కోరుతున్నాను. ప్రజల రక్షణ సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్డెన్ సెర్చ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం ఉదయం 5 గంటల నుండి 160 మంది సిబ్బందితో ఉట్నూర్ అడిషనల్ ఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కేశవపట్నం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ను నిర్వహించారు. గురువారం ఉదయం 5 గంటల నుండి 160 మంది సిబ్బందితో ఉట్నూర్ అడిషనల్ ఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కేశవపట్నం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ను నిర్వహించారు. ఇందులో సరైన ధ్రువపత్రాలు లేనటువంటి 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నార్కోటిక్ డాగ్ రోమా సహాయంతో గంజాయి కోసం తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామానికి చేరుకుని ప్రజలతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ ముందుగా గ్రామాన్ని అధికారులతో కలిసి కలియ తిరిగారు. విద్యార్థులకు చదువుపై ఉన్న ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని తల్లిదండ్రులు యువతను చదువుకునేలా ప్రోత్సహించాలని, చదువుతోనే భవిష్యత్తు మంచి పేరు లభిస్తాయని సూచించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలన్నారు. ఒకే గ్రామం నుండి గత 5 సంవత్సరాలలో 90 కేసులు నమోదు అయ్యాయని, ఇక నుండి సన్మార్గంలో వెళ్లాలని సూచించారు. గ్రామంలో నమోదైన రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లను పరిశీలించడం జరుగుతుందని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనని వారిపై 1 సంవత్సరం పాటు పరిశీలించి రౌడీ షీట్లను, సస్పెక్ట్ షీట్లను ఎత్తివేయడం జరుగుతుందని తెలిపారు. అక్రమంగా కలప రవాణా, చెట్లను నరికివేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఇచ్చోడ సిఐ బండారిరాజు, ఉట్నూర్ సిఐ ఎం ప్రసాద్, ఎస్ఐలు పురుషోత్తం, సాయన్న, శ్రీకాంత్, ఇమ్రాన్, రాధిక, పూజ, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అన్వర్ ఉల్ హక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. कुछ भी इलीगल काम से दूर रहे. बाइक की चोरी हो, टीक की चोरी अगर कोई करता है मैं उसके ऊपर निगाह रखूंगा. एडिशनल एसपी को भी बोल दिया है, डीएसपी को भी बोल दिया है. टीक की चोरी जो करता है, इधर लाके फर्नीचर बनाता है इधर इलीगल, उसके ऊपर पूरा निगाह रहेगा. जंगल कट करने के लिए मत जाइए. नया जंगल कोई भी कट करने के लिए जाएगा तो पुलिस आएगा रोकने के लिए. मैं पहले भी बोल चुका हूँ, मौलवी साहब को भी बोल चुका हूँ. उसमें हम लोग तुरंत आएंगे. हैदराबाद से फ़ोन आते कि सर एक टीक का गाड़ी भिजाओ, कोई भी भिजाया मैं हैदराबाद वाले को भी पकड़ता, लोकल वाले को भी पकड़ता. तो ध्यान रखिए उस चीज़ का.
बाकी जो पुराने केसेस हैं पेंडिंग हैं, हम अब एडिशनल एसपी को इंस्ट्रक्शंस दिए हैं कि जो लोग सुधर गए हैं उनके ऊपर अगर राउडी शीट है, सस्पेक्ट शीट है, क्लोज कर दें। तो एक काम करिए, एक बार जाके मैडम से मिलिए, जो सुधर गए हैं लोग मैं क्लोज करवा देता हूँ, बट जो नहीं सुधरे नहीं करते। अगले साल तक का 1 साल का टाइम दे देते, जो लोगों का इस साल क्लोज नहीं होता 1 साल आप लोग कोई क्राइम ना करें, कुछ ना करें, कुछ गलत काम ना करें, हम आपकी सस्पेक्ट शीट, राउडी शीट कुछ भी है वो क्लोज कर देते। आपको भी पुलिस से जो बदनामी हो रही है कि बार बार पुलिस का आना आना, वो सब बंद हो जाता है। दूसरा, बाइक हेलमेट्स यूज़ करें, इस्तेमाल करें। अपनी जो आपकी महिला है, वुमेन है, उसका ध्यान रखें, उसको टॉर्चर मत करें। 498 एक केस होता है, बाहर मालूम चले तो हम डोमेस्टिक वायलेंस का केस भी करते हैं उस पर। वो भी गांव वालों की ही रिस्पांसिबिलिटी है कि जो लेडीज हैं उनकी सुरक्षा। దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బేలా మండలంలోని మహబ్బత్పూర్లోని మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం 4వ రోజు కావడంతో కూష్మాండదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి ముసురు వర్షంలో కూడా భక్తులు హారతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ అక్షితా సతీష్ పవర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ అక్షిత పవర్ మాట్లాడుతూ బేలా మండలంలోని పురాతన ఆలయమైన మహంకాళి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా భక్తులు పూజలు జరుపుతున్నారని, శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. महत्व काय म्हणजे संतान सुख शांती ज्ञानाची हे आरती आजची इथं भरपूर वर्षापासून खूप लोक येते, कमीत कमी 1000 लोक येते. एवढा पाऊस सुद्धा असता पण महाकालीच्या भक्तांना सर्वांनी श्रद्धाभावेने इथे येऊन पूजा करते, आरती करते. महाकालीमध्ये టాంజానియా దేశంలో ఉంటూ ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెట్టిన వ్యక్తిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఇతర దేశంలో ఉంటూ సిల్సిలా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్గా నిందితుడు వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆదిలాబాద్కు చెందిన రౌడీ షీటర్ కైంచి సలీం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టు పెట్టినందుకు అతనిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ఈ ఘటనపై నిందితుడు షేక్ ఇర్ఫాన్ టాంజానియా దేశంలో ఉంటూ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సిల్సిలా అనే వాట్సాప్ గ్రూప్లో పోలీసులను కించపరిచేలా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా విమర్శలు చేసి ఇరు వర్గాల మధ్య గొడవలు దారితీసేలా పోస్టులు పెట్టినట్లు వివరించారు. ఈ విషయమై ఏప్రిల్ 15న ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లీ కేసు నమోదైందని, నిందితుడు ఇతర దేశాల్లో ఉన్నందున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు అతనిపై ఇమిగ్రేషన్ అధికారులు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. తాజాగా టాంజానియా నుండి నిందితుడు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా ఇదివరకే ఇతనిపై
ఎల్ఓసి జారీ అయిన విషయాన్ని గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు అతనిని పట్టుకొని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులకు అందించారు. జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ పీర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అతనిని పట్టుకొని అరెస్టు చేశారన్నారు. న్యాయమూర్తి ముందు నిందితుడిని ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా గొడవలకు దారితీసేలా పోస్టులు పెట్టిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితుడి నుండి ఒక పాస్పోర్ట్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, ఎస్ఐ పీర్ సింగ్, విష్ణుప్రకాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా కామెంట్ చేస్తూ అతను కొన్ని ఆడియో క్లిప్స్, చాటింగ్స్ ఈ సిల్సిలా గ్రూప్లో చేయడం జరిగింది. తర్వాత కొన్ని గ్రూపుల మధ్యలో రెచ్చగొట్టేలా, విద్వేషాలు రచించేలా అతడు ఆడియో క్లిప్స్ పంపడం జరిగింది. అప్పుడు మేము ఒక క్రైమ్ నెంబర్ 163/2025 అండర్ సెక్షన్ 196 క్లాస్ 2, 353 క్లాస్ 2 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మేము అతని పాస్పోర్ట్ కలెక్ట్ చేసి పాస్పోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ మా ఎస్పీసీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు ఇతన్ని ఎల్ఓసి జారీ చేయాలని చెప్పి ఇమ్మిగ్రేషన్ అధికారులకు ప్రపోజల్ పంపడం జరిగింది. మా ఎస్పీఆర్ పంపిన ప్రపోజల్ ఆధారంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులు ఇతనిపై ఎల్ఓసి జారీ చేయడం జరిగింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగగానే షేక్ ఇర్ఫాన్పై ఎల్ఓసి పెండింగ్ ఉంది కాబట్టి అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని డిటైన్ చేసి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అక్కడి పోలీసులు మా ఎస్పీఆర్కి ఇన్ఫామ్ చేస్తే మా ఎస్పీఆర్ మన ఒక స్పెషల్ టీమ్ను డిప్యూట్ చేసి ముంబైకి పంపగా నిన్న ఈ షేక్ ఇర్ఫాన్ను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పోలీస్ వారి వద్ద నుంచి మేము తీసుకొని ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ తేవడం జరిగింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన 2 సెల్ ఫోన్లు, తర్వాత అతడు మళ్ళీ పారిపోయే అవకాశం ఉంది కాబట్టి అతని యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తి టాంజానియా కంట్రీలో ఉంటూ మన ఆదిలాబాద్ పట్టణంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, పోలీసులను అవమానించేలా ఒక రౌడీ షీటర్కు మద్దతుగా పెట్టడం జరిగింది. అతడు ఏమనుకుంటే నేను వేరే అబ్రాడ్లో ఉన్నాను, నన్ను పోలీసులు పట్టుకోరు, నాకేం కాదు అనే ధీమాతోని ఉండడం జరిగింది. మేము కేసు దర్యాప్తు చేసి అతన్ని ఇక్కడికి ఎయిర్పోర్ట్లో దిగగానే అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ విధంగా నేరస్తులకు మద్దతుగా, రౌడీలకు మద్దతుగా ఇండియాలో ఉంటూ కానీ ఫారిన్లో ఉంటూ కానీ ఏమన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. బేలా మండల కేంద్రంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన పనులపై గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీల్లో భాగంగా ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ కుటుంబరావు ఆధ్వర్యంలో గ్రామాల వారీగా చేపట్టిన తనిఖీ వివరాలను చదివి వినిపించారు. కొన్ని గ్రామాల్లో రికార్డులు సరిగా లేకపోవడం, కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం కావడంతో పలువురికి జరిమానాలు విధించడంతో పాటు కొందరికి షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు ఏపీడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, విజిలెన్స్ అధికారి రాజేశ్వర్, అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీడీ కుటుంబరావు మాట్లాడుతూ 14వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా ప్రజావేదిక నిర్వహించినట్లు తెలిపారు. కొన్ని గ్రామాల్లో రికార్డులు సరిగా లేకపోవడం, కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం కావడంతో పలువురికి జరిమానాలు, కొందరికి షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు ఏపీడీ తెలిపారు. 5,45,000 వేతనాలు, 15,74,000 మెటీరియల్, 3,50,000 రూపాయల పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో జరిగిన పనులపైన తనిఖీ చేయడం జరిగిందని, కొన్ని చోట్ల రికార్డులు సరిగా లేకపోవడం, చేయని పనులపైన రికార్డు చేయకపోవడం వంటి లోపాలను గుర్తించినట్లు తెలిపారు.
ఒక్కొక్క దానికి ఒక వ్యాపార మెట్లు డైరీ ఉంది, ఏమి కాదు బిఆర్డీ ఒకసారి మనము అంటాడు. అదే ఆలోచన ఉన్నా కదా. నెక్స్ట్ టైం ఉండాలి. నెక్స్ట్ టైం రాస్తారు దీనికి ఏం రాయని ఉంది అక్కడ, అదే రాయాలి. అంతేనా, వేరే రాయచ్చా? ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a part of this sort of challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు
డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ సినీ కథానాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు సందడి చేశారు. గురువారం ఉదయమే థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. డీజే చప్పుల నడుమ నృత్యాలు చేస్తూ టపాసులు పేలుస్తూ సందడి చేశారు. థియేటర్ల ప్రాంగణంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. భారీ అంచనాల నడుమ సినిమా విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో శ్రీ అంజనీపుత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఓజీ చిత్రం విడుదల వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేఘా అభిమానులు సంఘం అధ్యక్షులు శ్రీరామ్ అనిల్ కుమార్, గౌరవ అధ్యక్షులు పర్వతనేని శ్రీనివాసులు మాట్లాడుతూ అభిమానులకు దసరా పండగ వారం రోజుల ముందే వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఓజీ చిత్రం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు జక్కుల కార్తిక్, ప్రధాన కార్యదర్శి చింతావర్ సందీప్, పట్టణ అధ్యక్షులు సాయిరి వినయ్, పట్టణ ఉప అధ్యక్షులు ఉడుగు రవితేజ, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్వాల్ సంతోష్, రామ్ చరణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు భూపతి వివేక్, అభిమానులు వంశీ, రాము, ధీరజ్, సాయితేజ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తహసీల్దార్ రాజమోహన్కు మెమరాండం అందజేశారు. అంతకుముందు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆలయ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి వలస వచ్చిన లంబాడీలు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు తీసుకుని తమ రిజర్వేషన్ను వాడుకుంటున్నారని ఆక్షేపించారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున లంబాడీలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో నాయకులు పెందూరు పుష్పరాణి, గోడం రేణుకాబాయ్, బాపురావు, కొడప నగేష్, జంగాల పొచ్చన్న, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తలమడుగు మండల కమిటీ గోడవాన పంచాయతీ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు తలమడుగు తహసీల్దార్ గారికి ర్యాలీగా వచ్చి మెమోరాండం సమర్పించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 342లో లేనటువంటి ఆర్టికల్లో లేనటువంటి లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే మనకు సుప్రీంకోర్టు నోటీసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందో దానికి నివేదిక వెంటనే సమర్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా
ఇక్కడ ఎవరైతే తలమడుగు మండల పరిధిలో ఉన్నటువంటి లంబాడంలో వాళ్లకు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మిగతా సర్టిఫికేట్ జారీ చేయొద్దని చెప్పేసి వల్ల తహసీల్దార్కి చెప్పడం జరిగింది. తప్పకుండా అదేవిధంగా తలమడుగు మండలం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ ఈ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తే స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా మేము బహిష్కరిస్తామని చెప్పేసి కూడా మేమందరం కూడా ఏకంతో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి తలమడుగు మండలంలోని ఉమ్రీ ఆశ్రమ పాఠశాలలో మిగిలిన అభివృద్ధి పనుల నిమిత్తం ఎస్డీఎఫ్ నిధుల నుండి మంజూరైన 5 లక్షల ప్రొసీడింగ్ కాపీని గ్రామ పెద్దలతో కలిసి మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. అదేవిధంగా పల్సిబి తాండా గ్రామంలో సేవలాల ఆలయం దగ్గర బోర్వెల్ కొరకు గ్రామస్తుల విన్నపం మేరకు 1 లక్ష రూపాయల ప్రొసీడింగ్ కాపీని గ్రామ పెద్దలతో కలిసి అందజేశారు. అనంతరం రుయ్యాడి గ్రామంలోని బీసీ కాలనీలో నీటి ఇబ్బంది ఉండడంతో బోరుకు మోటారు బిగించి నీటి ట్యాంకు ఏర్పాటు చేసి నీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను విన్నవించిన వెంటనే సహకరించి నిధులు మంజూరు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్కు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్, సాంబశివ్, ప్రవీణ్ రెడ్డి, గంగారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీ కాలనీలో ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఉందని మా ఆడ అక్క చెల్లెళ్ళు చెప్పడం, వారు చెప్పిన తెల్లారే ఇక్కడ బోరు వేయించడం జరిగింది. భగవంతుని దయతోని బ్రహ్మాండంగా నీళ్లు పడ్డాయి. అక్కడ బోరు నుండి ఎస్సీ కాలనీలో ఒక గద్దె కట్టి 1000 లీటర్ల సింటెక్స్ ట్యాంక్ పెట్టి నల్లలు పెట్టి ప్లాట్ఫామ్ కట్టి అక్కడ మొన్న ప్రారంభించాం. మరి ఇక్కడ బీసీ కాలనీ అక్క చెల్లెలు కూడా అన్న మాకు కూడా ఇబ్బంది అవుతున్నది, మంచిగా నాలీలు కట్టించులు, సిసి రోడ్ వేసిళ్ళు, మరి మాకు నీళ్ళ ఇబ్బంది ఉందంటే వారి విజ్ఞప్తి మేరకు వాళ్ళకు కూడా ఈరోజు మంచి అక్కడికి వెళ్ళి లైన్ వేసి గద్దె కట్టి ట్యాంకు పెట్టి నల్లలు పెట్టి ఇలా మహిళలకు నీటి యొక్క ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా బాసర దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటే మరోవైపు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు ఘనంగా సాగాయి. ఇదే క్రమంలో గోదావరి నదిలో స్నానానికి వచ్చే భక్తులకు ఇబ్బంది తప్పలేదు. నది బ్యాక్ వాటర్ వల్ల రహదారి వెళ్లే మార్గాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. నెల రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం, దానికి తోడు మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, ఔరంగాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి గాయక్వాడ్ ప్రాజెక్టు ఎగువ నుంచి దిగువన ఉన్న గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తోంది. గోదావరి నది ప్రవాహం పెరగడంతో అధికారులు ముందు జాగ్రత్తగా అటువైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నది బ్యాక్ వాటర్ వల్ల రహదారులకు అడ్డుకట్టగా బారిగేట్లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలీసు, రెవెన్యూ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేశవపట్నంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు, సరైన పత్రాలు లేని వాహనాల స్వాధీనం, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడి. ప్రాణాంతకర వ్యాధుల పట్ల నిర్లక్ష్యం తగదు. రిమ్స్లో వైద్యులు, సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని రిమ్స్ డైరెక్టర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.